తాటికాయ చూపించేస్తున్నారు అనుకుంటున్నారండి. తాటి బూరెలు తెలుసు కదా అందరికీ. తాటికాయని తీసుకుంటే ఆ తాటికాయని తీసుకొని ఫస్ట్ అంతా ఒలిచేసుకుంటే 3 పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఆ 3 పార్ట్ల నుంచి చక్కగా గుజ్జు తీసేసుకొని ఆ గుజ్జులో కూడా ఏదైనా పీచు ఉందేమో అని తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఆ గుజ్జు అనేది మనకి ఎంత కొలత వచ్చింది ఏంటనేది దాన్ని బట్టే నాకైతే 2 కప్పులు వచ్చింది. ఆ 2 కప్పులకి 2 కప్పులు వరిపిండి, అలాగే పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకొని శుభ్రంగా కలిపేసుకోండి. మీకు వచ్చిన కన్సిస్టెన్సీలో దీనికి అరకప్పు బెల్లం సరిపోతుందండి. ఎందుకంటే తాటిపండే తీయగా ఉంటుంది కదా, మరీ ఎక్కువైనా మనం తినలేం. అందుకని చెప్పి కరెక్ట్గా అరకప్పు వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న ఉండ తీసుకొని దాన్ని అలా అలా మొత్తం పెట్టేస్తే తాటి బూరెలకి డీప్ ఫ్రైలో ఆయిల్లో వేసేసుకొని వేపేసుకొని తీసేసుకొని తినేస్తే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి. అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుంటే చూసారా ఎంత బాగా ఫఫీగా ఎంత మెత్తగా వచ్చేసాయో. మీకు ఈ రెసిపీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.